శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది. ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము, అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వక్రగమనం అనేది ఉన్నది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి అంటున్నారు జ్యోతిష్శాస్త్రం. ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి. కదలికలు బట్టి వక్రగమనం అని, అస్తంగత్వం అని, నీచమని, ఉచ్చమని, మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి. దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లనే ఈ యొక్క కృత్తికా నక్షత్రం 1వ పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థాన సంచారము, అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము, అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖు నుంచి. అట్లాగే షష్ఠ స్థానంలో కేతువు, రవి వచ్చేసి ధనుస్సు రాశిలో సంక్రమణము 16వ తారీఖు నుంచి. అట్లనే బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశి సంచారము, తదుపరి ధనుస్సు రాశి సంచారము, శుక్రుడు మకర రాశి సంచారము, ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము, రాహు మీన రాశిలో సంచారము, ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం, మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి. అట్లానే కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు. బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కేతువు 6వ స్థానం సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు 6వ స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు, అట్లానే ధనలాభాలు, సజ్జన సాంగత్యము, అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరింగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల. రవి ఈ యొక్క 9వ స్థానం, 8వ స్థానం నుంచి 9వ స్థానం సంచారం వల్ల ఈ 9వ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల. అట్లాగే బుధుడు వృశ్చికం నుంచి ధనుస్సు రాశి సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు. ఈ 9లో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ, అజీర్ణం కానీ, లేతే బుద్ధిమాంద్యత కానీ, ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల, అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ మాసంలో ఫలితాలు చూసినట్టయితే వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు వృషభ రాశికి. వృషభ రాశి మనకు చూసినట్టయితే జన్మస్థ గురువు సంచారము, అట్ల కుజుడు 3లో సంచారము, పంచమ స్థానంలో కేతు సంచారము, సప్తమ స్థానంలో రవి సంచారం, తదుపరి అష్టమ స్థాన సంచారము, బుధుడు అష్టమ స్థాన సంచారము, భాగ్యస్థాన శుక్ర సంచారము, దశమ స్థాన శని సంచారము, ఏకాదశంలో రాహు సంచారం. ఇటువంటి సంచారం చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి మానసికమైనటువంటి ఉత్సాహం ఉల్లాసం బాగా ఉంటుంది. అట్లానే వృషభ రాశి యొక్క గ్రహస్థితి సూచించినట్టయితే జన్మస్థానంలో గురువు, తృతీయంలో కుజుడు, అట్లాగే కేతు పంచమస్థాన సంచారము, రవి సప్తమ అష్టమ స్థాన సంచారము, బుధుడు అష్టమ స్థాన సంచారము, శుక్రుడు నవమస్థాన సంచారము, శని దశమస్థాన సంచారం, ఏకాదశంలో రాహు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశికి మానసిక ఉత్తేజము ఉల్లాసం బాగా ఉంటాయి. అట్లానే తృతీయ స్థానంలో కుజుడు సంచారం వల్ల ధనలాభము, అనేక విధాలుగా ధనరాబడి కలిగే అవకాశం ఉంది. శాస్త్ర పరిజ్ఞానం కానీ సాంకేతిక జ్ఞానం కానీ వృద్ధిలో ఉంటుంది. అట్లాగే వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సాహసపేతంగా ఉంటాయి, శౌర్యవంతంగా ఉంటాయి. వీళ్ళని అందరూ కూడా కలివిడిగా దగ్గర తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి అనుగ్రహం బాగా ఉంది వృషభ రాశి వారికి యొక్క డిసెంబర్ మాసంలో. అట్లాగే కేతు పంచమస్థాన సంచారం వల్ల సంతానం వల్ల చికాకులు ఉంటాయి, సంతానం కొంచెం అనారోగ్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రవి సప్తమ అష్టమస్థాన సంచారం వల్ల ధన నష్టము కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అధికమైన ఉష్ణోగ్రత ఉష్ణ శరీరంగా మారే అవకాశం ఉంటుంది. అట్లాగే వేళ తప్పిన భోజనము ఇవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంది. బుధుడు కూడా అష్టమస్థాన సంచారం వల్ల వినోదులు పాల్గొనటము, అట్లనే బంధుత్వంలో అనేక విధాలుగా వీరికి ఒక నమ్మదగిన వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెట్టడము, అట్లనే తండ్రి గారికి అనారోగ్యం రావటము కొంత అవకాశం ఉంది. అట్లానే ఈ యొక్క శుక్రుడు భాగ్యంలో సంచారం వల్ల అత్యధికమైనటువంటి ధనకి విస్తరింపజేయడానికి వ్యాపార రంగంలో కానీ విస్తరింపజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లానే స్త్రీల వల్ల ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉంది. వృషభ రాశి యొక్క స్థితి చూసినట్టయితే
వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, పునరుసు నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశికి. ఈ వృషభ రాశి యొక్క స్థితి చూసినట్టయితే రాశి స్థితి గురువు జన్మస్థాన సంచారము, అట్లనే కుజుడు 3వ స్థాన సంచారము, పంచమ స్థానంలో కేతు సంచారము, సప్తమ స్థాన అష్టమ స్థానంలో రవి సంచారము, అట్లనే బుధుడు అష్టమ స్థాన సంచారము, భాగ్యస్థాన శుక్ర సంచారము, దశమస్థ శని సంచారము, ఏకాదశంలో రాహు సంచారం. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశి వారికి మానసిక ఉల్లాసము, ఉత్తేజము అనేక రకాలుగా ఓల్లాడుతుంటాయి. అట్లానే కుజుడు 3వ స్థాన సంచారం వల్ల శౌర్య ధార సాహసాలతోని మంచిగా కార్యక్రమాలు ముందుకెళ్తారు. ఏదైనా గృహోపకరణాలు కొనే అవకాశం ఉంటుంది. అట్లనే సహకార రంగంలో ఉండేటువంటి వారు కానీ, మిమ్మల్ని సహకరించేటువంటి వారు కానీ అత్యద్భుతంగా మిమ్మల్ని సహకరిస్తారు. ఎప్పుడు ఎన్నడూ లేనంత విధంగా మిమ్మల్ని మీ అడుగుజాడల్లో నడిచేటువంటి పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లానే వృషభ రాశి వారికి ఇంకా చెప్పాలంటే ఎంత మొండి పట్టుదలగా ఉన్నా కూడా కార్య సాధలక్షణంగా గోచరించే అవకాశం ఉంది. కానీ సంతానం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు పాలై మళ్ళీ వాటి నుంచి బయటపడటం అలా జరిగే అవకాశం ఉంది. అట్లానే సంతానం రీత్యా కూడా మొండిగా వ్యవహరించటము ఇటువంటి ఇత్యాదుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క రవి సప్తమ అష్టమ స్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అధికమైన ఉష్ణంతో బాధపడుతుండడం లేదా రాబోయే ఈ యొక్క సీజనల్స్ సంబంధించిన వ్యాధులు కొంత ప్రబలే అవకాశం ఉంది. అట్లానే మీరు ఎక్కడైతే పేరు తెచ్చుకున్నారో అక్కడే మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం, ప్రభుత్వంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వంతో వచ్చేటువంటి ద్రవ్యం డబ్బు కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే బుద్ధిమాంద్యత, బుద్ధి వ్యవహారాలు అవి చేసేటువంటి ఏదైనా వ్యాపారం చేస్తే బుద్ధి కుశలతో ఆలోచించాల్సిన సమయంలో కొంత బుద్ధిమాన్యంగా జరిగి వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అది మీరు తర్వాత తెలుసుకోవటం వల్ల అయ్యో నేనే చెప్పానే, మాట ఇచ్చానే అనే ఒక దృక్పథంతో ఉంటారు. ఇక్కడ బుధుడు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల స్త్రీ వల్ల కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది తల్లి కానీ స్త్రీ కానీ అట్లనే భార్య కానీ తోబుట్టువుతో కానీ ఇటువంటి మానసికమైనటువంటి ఉల్లాసము ఉత్తేజంతో ప్రతి విందు వినోదాలు పాల్గొనే అవకాశం ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది. ఈ యొక్క శని దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో అత్యధికంగా కష్టపడటం వల్ల కృషి శ్రమంగా ఫలితంగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడినా కూడా మిమ్మల్ని గుర్తింపు అనేది పొందరు. సేవకుడు అంటే సేవకుడుగానే చూసే అవకాశం ఉంటుంది. ఈ దశమస్థ శని వల్ల ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లోనైనా మీరు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడినా ఈ కృషి అంతా కూడా రాబోయే కాలంలో అది ఒక పెద్ద ఆయువు పట్టుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కాబట్టి ఎంత కృషి చేస్తే అంత రాబోయే కాలంలో మీకు అనుకూలమైన అంశాన్ని గోచరిస్తుంది. అట్లానే రాహు 11లో ఉండటం వల్ల విదేశీ సంబంధించిన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లే విదేశీ వ్యవహారాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం మంచిది. అట్లే పెద్దన్నగా ప్రతి వ్యవహారంలో ప్రతి విషయంలో మీ యొక్క జ్ఞానం అత్యధికంగా ఉంటుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంటికి చాలా ఆరోగ్యంగా చూసుకోండి. ఈ విధంగా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఇదివరకు ఉండేటువంటి కాలం కన్నా ఇప్పుడు కొంతవరకు బాగుందని చెప్పవచ్చును. మిశ్రమ ఫలితాలంటే ఒక్క రవి మాత్రమే బాలేదు కాబట్టి సూర్యారాధన చేసుకోవడం వల్ల మంచిది. తండ్రికి అనారోగ్యం కానీ లేదా అనారోగ్యంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదిత్య హృదయ పాలన చేయటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, ప్రతినిత్యం సూర్యారాధన చేయటం వల్ల మంచి లాభం చేకూరుతుంది. అట్లాగే గురుక్షేత్ర దర్శనము, గురుక్షేత్ర దర్శనంతో పాటు గురుచరిత్ర పారాయణం చేసుకోవటం వల్ల మంచి కలిగే అవుతుంది. రాబోయేటువంటి మార్గశిర మాసంలో ఈ యొక్క మాసంలో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందడానికి దత్తక్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది వృషభ రాశి వారికి. శ్రీమాత్రేయుడు.